దేశంలోని సుప్రసిద్ధమైన క్షేత్రాల్లో ద్వారకా ఒకటి. ద్వారక పురాతన ద్వారక నగరం శ్రీకృష్ణుడు పాలించిన రాజ్యం కావడం గమనార్హం. విష్ణు పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు అనంతరం ద్వారక సముద్రంలో మునిగిపోయింది. ఇది గొప్ప పురాణాలతో నిండిన కథలో భాగమైన గొప్ప రూపకంగా పరిగణించబడింది. 80ల ప్రారంభంలో భారతదేశంలో కృష్ణుడి పురాణ నగరమైన ద్వారక వద్ద ఒక ముఖ్యమైన పురావస్తు ప్రదేశం కనుగొనబడింది. హిందువులకు ప్రత్యేకమైన దివ్య ప్రాంతం. భగవాన్ శ్రీకృష్ణుడు నివసించిన నగరం ద్వారకని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇది ప్రత్యక్షంగా కనిపించదు, ఎందుకంటే ఇది సముద్రంలో చాలా లోతున మునిగిపోయి ఉంది. మహాభారత కాలంలో శ్రీకృష్ణ భగవానుడు విశ్వకర్మ సహాయంతో నిర్మించిన ఈ సుందర నగరం అరేబియా సముద్రంలో మునగడంతో భక్తులెవరూ అక్కడికి వెళ్లలేకపోతున్నారు. కాలక్రమంలో బయటపడ్డ ఈ ప్రాచీన నగరాన్ని భక్తులు వీక్షించేందుకు గుజరాత్ ప్రభుత్వం జలంతర్గామి సేవలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ముంబైకి చెందిన ప్రభుత్వ రంగ నౌకా సంస్థ మజాగాన్తో ఇటీవలే ఒప్పందం కుదుర్చుకుంది. ఆ రకంగా దేశంలో సబ్మెరైన్ టూరిజం ప్రారంభం కావడం గొప్ప విశేషం. ద్వారక హిందువులకు ప్రత్యేకమైన దివ్య ప్రాంతం. భగవాన్ శ్రీకృష్ణుడు నిర్మించిన భవనంగా, ఆయన నివసించిన భవనంగా పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇది ప్రత్యక్షంగా కనిపించదు. ఇది సముద్రంలో చాలా లోతున మునిగిపోయి ఉంది. దీంతో ద్వారక పర్యటన అంటే కేవలం సదరు సముద్ర తీరానికి వెళ్లి ఓ నమస్కారం చేసుకుని రావడమే మిగిలిపోయింది. అలాగే ఇన్నాళ్లు సాగింది. అయితే ఈ పరిస్థితి ఇప్పుడు మారింది. అక్కడి సముద్ర దర్శనం దీనినే ఇప్పటి వరకు పవిత్రంగా హిందువులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు అదే సముద్రంలో అక్కడే నిక్షిప్తమైన ద్వారకను ప్రత్యక్షంగా చూసి తరించే అవకాశం కలిగింది. అరేబియా సముద్రంలో మునిగిపోయి ఉన్న ద్వారక నగరాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా గుజరాత్ ప్రభుత్వం జలంతర్గామి సేవలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ద్వాపర యుగం అనంతరం అరేబియా సముద్రంలో మునిగిన ఈ పురాతన నగరాన్ని సందర్శించే గొప్ప అవకాశాన్ని కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ జలంతర్గామికి 24 మంది యాత్రికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుందని గుజరాత్ పర్యాటక శాఖ తెలిపింది. పర్యాటకులతో పాటు 2 పైలట్లు, 2 డ్రైవర్లు, టెక్నీషియన్, గైడ్ కూడా ఉంటారు. ఈ జలంతర్గామి భక్తులను అరేబియా సముద్రంలో 300 అడుగుల దిగువకు తీసుకెళ్తుంది. అక్కడి నుంచి పురాతన నగర శిథిలాలతో పాటు అరుదైన సముద్ర జీవాలను చూసే అవకాశం ఉంది. శ్రీకృష్ణుడు రాజ్యమేలిన ప్రదేశాన్ని చూసే అవకాశాన్ని కల్పించడం, అది కూడా ఎన్నికలకు ముందు కావడం గమనార్హం. ప్రభుత్వం వీలైనంత త్వరగా ఈ జలంతర్గామిని ప్రారంభించాలని చూస్తోంది. ఈ జలంతర్గామి సేవలతో గుజరాత్లో పర్యాటకం పెరుగుతుందని అధికారులు వెల్లడించారు.